నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సండే అయినా సరే మా భార్య డ్యూటీ ఉందని చెప్పి డ్యూటీలో డ్రాప్ చేసేసి ఇంక నేను మా పాప మా ఊరికైతే బయలుదేరేసాము. మా అమ్మ ఆల్రెడీ ఒక రోజు ముందే అయితే వెళ్ళిపోయింది. ఇంక ఈరోజు సండే కాబట్టి నేను మా పాప అయితే దారిలో జాలీగా చూసుకుంటూ పోదామని చెప్పి చిన్నగా బండ్లో అయితే వెళ్తున్నాము. రాయచూరు నుంచి వేంపల్లి వెళ్లే దారిలో ఇక్కడ వచ్చేసి మధ్యరేవల వంక బ్రిడ్జి వర్క్ అయితే జరుగుతుంది. ఈ బ్రిడ్జి కనుక కంప్లీట్ అయిపోయినట్టయితే ఇంకా వేంపల్లి వరకు మొత్తం కూడా నేషనల్ హైవే రెడీ అయిపోతుంది. ఈ బ్రిడ్జి పైన చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంది. ఈ మధ్యరేవల వంక ఎక్కువ ప్రవహించిన వాన వచ్చినా తుఫాన్ వచ్చినా సరే ఫస్ట్ తెగిపోయేది ఈ మధ్యరేవల వంకనే. ఈ వంక కానీ తెగిపోయిందంటే నా లక్కిరెడ్డిపల్లి కానీ వేంపల్లి కానీ పులివెందులు కానీ వెళ్లాల్సిన బస్సులన్నీ కూడా మొత్తం కూడా డిపోకి పరిమితం అవ్వాల్సి వస్తుంది. బ్రిడ్జి 90% వరకు అయితే రెడీ అయిపోయింది. ఇంకా కంకర్ కూడా చల్లేశారు. ఇంకా మా పాపని ఇంట్లో డ్రాప్ చేసి నేను ఇంట్లో తినడానికి చేపలు కానీ చికెన్ కానీ తీసుకొద్దామని బయలుదేరుతుంటే ట్రాక్టర్ చేను దున్నుతోంది. చిన్నప్పుడు వచ్చేసి పిల్లలందరినీ మడకల మీద కూర్చొని పెట్టేవాళ్ళు. ఎందుకంటే దాని బరువుకి ఇంకా చేను బాగా దున్నుతా అని. ఇప్పుడు వచ్చేసి ఇంక నాకు కొత్త ఆయన అడిగి ఒకసారి మడకల మీద కూర్చోడానికి లేదంటే ఆయన పక్కన కూర్చోడానికి అయితే పర్మిషన్ అడగాలి. ఈయన కానీ ఓకే అన్నట్టయితే డ్రోన్తో కూడా పైన చూపిస్తాను. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది నాకు. మొత్తానికి వచ్చేసి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటే సరే కూర్చోబాబు అన్నాడు. గుర్ర మడకలు అయితే కూర్చోవచ్చు అంట, దీంట్లో కూర్చోకూడదు అన్నాడు. ఎలాగైతే మొత్తానికి అయితే నేను పక్కన చేరిపోయాను.